Good evening. Maruti sir, thank you. The project. So put your hands together for Maruti sir, Anil sir, Anil sir, sir please. And 3, 2, 1. So thank you. Good evening. Lucky, Sampath, come. And Pradeep వాళ్ళ టీం నుంచి ఎవరు? నవ్య, కమ్. యా, ఓకే, నైస్. అలాగే నా టీం నుంచి నీత, హియా, కమ్. వీళ్ళందరూ చాలా ఇన్నోవేటివ్గా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. జామ్ జంక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోయే వీళ్ళే. చాలా మిమ్మల్ని ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చానంటే, అంటే లాక్ చేసేయడానికి. ఇంకా చచ్చినట్టు స్టేజ్ ఎక్కాము, ఇంకా చచ్చినట్టు అమ్మ బాగా చేయకపోతే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఆ రోజు ఫోటోలు కూడా తీసేశారని మీరు లాక్ అయిపోతారు. అందుకని బాగా హార్డ్ వర్క్ చేయండి, మంచి టీమ్గా పేరు తెచ్చుకోండి. ఓకే, కామ్రేడ్స్ అండి. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ సార్ వచ్చి కేక్ కట్ చేస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. అన్న ఉండండి అందరూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Nikhil. Happy birthday to you. Many more happy birthday. Peaceful, right? ఏంటంటే బ్యాండ్స్ మధ్యన జరిగే ఒక కాంపిటీషన్, ఒక నియర్ బై 6 బ్యాండ్స్ మధ్యన సెప్టెంబర్ 6న ఒక కాంపిటీషన్ జరగబోతుంది. మనం పబ్స్లో యాక్చువల్గా ఇండివిజువల్ బ్యాండ్స్ని ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటిది ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 6 టీమ్స్ డిఫరెంట్ సాంగ్స్, డిఫరెంట్ కల్చరల్ సాంగ్స్తో మనల్ని యాక్చువల్లీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అది సెప్టెంబర్ 6న చేస్తున్నాం. దీనికి యాక్చువల్గా ఏంటంటే శ్రీ తను ఈ కాన్సెప్ట్ని దీన్ని తీసుకురావడం జరిగింది. దాంతో నా టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి
ఫస్ట్ టైం సినిమాలు ఇది కాకుండా నేను ఇది జామ్ జంక్షన్ అని ఒక పెద్ద ఈవెంట్తో రాబోతున్నాము. డెఫినెట్గా ఇది మీ అందరికీ చాలా మంచి, అంటే హైదరాబాద్లో ఒక పెద్ద వైబ్ వస్తుంది. దీనికి నియర్ బై 8,000 to 10,000 మెంబర్స్ ఉంటారు. దీంట్లో గెలిచిన వాళ్ళకి మా బ్యానర్లో యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ కూడా వీ అనౌన్స్డ్ అనమాట జస్ట్ నో ఇప్పుడే. అట్లాగే మిగిలిన ఎవరన్నా సరే దీనికి రావాల్సిన వాళ్ళందరికీ కూడా అదంతా మా శ్రీ యాక్చువల్గా మా టీము మీకు క్లారిటీగా చెప్తారు. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఎప్పుడో కానీ రేర్గా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 6 మెంబర్స్ ప్లే చేయడం అనేది జరగదు. అందుకని డోంట్ మిస్ ఇట్ అండి. థ్యాంక్ యూ. నేను ఇంప్రెస్ అయింది ఇందులో యాక్చువల్ కాన్సెప్ట్. ఇంతవరకు ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఏ ఊర్లోనూ ఎక్కడ జరగలేదు. దీన్ని యాక్చువల్గా ఏంటంటే రిజిస్టర్ చేయించి ప్రాపర్గా మళ్ళీ మేమే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే దీన్ని ప్లాన్ చేసాము. నేను ఏదైనా సరే అంటే ఇన్నోవేటివ్గా కొత్త థాట్, కొత్త పర్సన్ కష్టపడుతున్నారు, టీం చాలా బాగుంది అనుకుంటే అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. బట్ డెఫినెట్గా ఒక మంచి థాట్ అయితే అందరికీ పరిచయం నా ద్వారా జరుగుతుంది అనుకుంటే అది నిజంగా నేను ముందుంటాను. అలాంటి దీంట్లో నాకేంటంటే శ్రీ ఎప్పటి నుంచో లాస్ట్ 8-10 years నుంచి బాగా తెలుసు. అందుకని నేను తనని ఎప్పటి నుంచో చూస్తున్నాను. దిస్ ఈజ్ ద రైట్ టైం, రైట్ ప్రాజెక్ట్ అని చెప్పి అనిపించి నేను యాక్చువల్గా ఎంకరేజ్ చేయడం జరిగింది అనమాట. ఈ 3 hours ప్రోగ్రామ్ బ్రీఫ్ చేయండి. 3 hours ఎగ్జాక్ట్లీ వచ్చేవాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జామ్ జంక్షన్ దీని వెనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్స్ Maruti sir for accepting this project. I mean, we are behind him to say yes to this. Finally, our project okay. Jam Junction is pakka regional bands. So, దీన్ని మనము లీగలైజ్ చేయించాము. అండ్ దెన్ ఐ మీన్ కంప్లీట్గా లీగల్ టీఎం చేయించాము. నో వన్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అగైన్ అంటే అన్లెస్ దే షుడ్ టేక్ ద రాయల్టీ ఫ్రమ్ us, the permission from us. Second, Jam Junction is main about 6 bands. It's not a battle, it's not a competition, but giving them a platform. వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం. అండ్ స్పెషల్లీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రేపు మనం ఎనీ పబ్, ఎనీ ప్లేసెస్ వీ గో, వీ సీ బ్యాండ్స్ ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. మీరు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆల్ ద బ్యాండ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంటర్లింక్డ్గా వాళ్ళంతా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ సింగర్స్. అన్ని బ్యాండ్స్ అందరూ నాట్ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్స్ ఆర్ నాట్ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్స్. కొంతమంది జొమాటోలో పనిచేస్తున్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కొంతమంది పార్ట్ టైం జాబ్స్ అంతా కలిపి ఇట్లా బ్యాండ్స్ ఫామ్ చేస్తారు. వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒక పాత్వే క్రియేట్ చేయడం కోసం వీ డిజైన్ దిస్ షో. మొత్తం తెలుగు సాంగ్స్ ప్లే అవుతుందండి. 6 rounds ఉంటాయి దాంట్లో. 6 bands will have 6 rounds apart from the 7th round which is surprise to the public on the day of event. ఆ 6 bands జామ్ చేస్తున్నప్పుడు 3 minutes వాళ్ళు జామ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ సంథింగ్ ఒక 10 minutes మీరు పాడెళ్ళిపోండి, 10 minutes పాడెళ్ళిపోండి కదా. దిస్ ఇస్ కంప్లీట్లీ జామింగ్. 3 minutes కట్, 3 minutes కట్. ABCD ఈ బ్యాండ్స్ అని ఇట్లా దే విల్ జామ్ దెమ్ సెల్వ్స్. సో ది బెస్ట్ అంటే ఆ మూమెంట్లో ఆ రోజు బాగా ప్లే చేసిన బ్యాండ్కి యాజ్ మారుతి గారు సెట్ ఐఎమ్ సూపర్ ఆనర్డ్ అండ్ ఎస్కేఎన్ సార్ చెప్పినట్టు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఆఫర్ కూడా చేశారు. సో వీఆర్ లైక్ సూపర్ బ్లెస్డ్, సూపర్ ఆనర్డ్. అంటే ఈవెంట్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు. ఎంతసేపు ఉంటుంది ఇది? 3.5 hours షో అండి కంప్లీట్గా. జామ్ జంక్షన్ ఇస్ అబౌట్ 3.5 hours. లాస్ట్ 1 hour విల్ బి తెలుగు డీజే. ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా మనకి ఎంతసేపు డీజేలు కూడా బాలీవుడ్ డీజే, హాలీవుడ్ డీజే అంటున్నారు. బట్ ఫస్ట్ టైం వీఆర్ హ్యావింగ్ తెలుగు రీజనల్ డీజేస్ అంటే టు bring up that Telugu nativity. Same thing we are planning in different cities of Hyderabad, మన తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్లో. Every 45 days we are planning something. ఇది అయిపోయిన వెంటనే we are targeting other states of regional languages. Like we are going to Malayalam, తర్వాత Marathi, and then Gujarati, Hindi. All the languages in India we are moving on. It's a pan India show. బేసిక్గా ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కాలేజెస్ బిట్వీన్ జరుగుతూ ఉంటాయి. అవునండి. సో సేమ్ వేలో ఉంటాయా లేదా కంప్లీట్లీ డిఫరెంట్? కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ కాంపిటీషన్, డిఫరెంట్ అగైన్. కాంపిటీషన్ అంటే మళ్ళీ ఒక 10 minutes మీరు పాడి వెళ్ళిపోయి నెక్స్ట్ 10 minutes బ్యాండ్ వస్తుంది. ఇది కాదు. లైవ్లో 6 bands విల్ పర్ఫామ్ అట్ ఏ టైమ్. అట్ ఏ టైమ్ అంటే 3 minutes జామింగ్ ఈజ్ డిఫరెంట్, కాంపిటీషన్ డిఫరెంట్, బ్యాటిల్ ఈజ్ డిఫరెంట్. సో వీఆర్ డూయింగ్ జామింగ్. అవునండి. యా వీఆర్ హ్యావింగ్ ఎంట్రీ టికెట్స్ ఆన్ దిస్ అండి. దీని మీద ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, నాట్ ఆన్ హయ్యర్ సైడ్. దాంట్లో వీఆర్ రిడీమ్ విచ్ దే కెన్ రిడీమ్ ద టికెట్స్ ఆల్సో. బుక్ మై షో అండ్ పేటిఎం ఎంటైర్ వాల్ సెంటెన్స్. ఐ షుడ్ థ్యాంక్స్ వాల్ సెంటెన్స్ టీమ్ ఆల్సో. మొత్తం దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్.
That might depends on 1500 to 2500 వరకు ఉంటుంది. It's a basic price. We are not putting pressure on people to buy the tickets, which is like దాంట్లో మళ్ళీ we are having some beverages counters and all, which they can redeem with the amount of that. దీన్ని మళ్ళీ మేము ఎపిసోడ్ లాగా షార్ట్ చేసి ఎవ్రీ సిటీ వేర్ గోయింగ్ we wanted to shoot it like episode. దాన్ని కట్ చేసి we wanted to upload in some media channels. So that's the second step again. 300 crores original tunes or there is a remix also? యా అండి, ఓన్లీ ఒరిజినల్ ట్యూన్స్ కాదు, అంత ఫిల్మ్ సాంగ్సే పాడతారు. దాంట్లో మధ్యలో ఒక రౌండ్ ఉంటుంది, దట్స్ దేర్ ఓన్ కంపోజిషన్ ఉంటుందండి. వాళ్ళకి వీఆర్ ప్లానింగ్ టు గివ్ 5 lakhs క్యాష్ ప్రైజ్ దేర్ అండ్ దెన్. ఆ రోజు ఆ మూమెంట్లో ది బెస్ట్ పర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేసిన వాళ్ళకి వీఆర్ గివింగ్ 5 lakhs క్యాష్ ప్రైజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండివిజువల్ సింగర్స్ లైక్ సపోజ్ వైలిన్, గిటారిస్ట్, ఫ్లూటిస్ట్, వోకల్గా బాగా సింగర్గా ఉన్న వాళ్ళకి వీఆర్ గివింగ్ సపరేట్ ఇండివిజువల్ క్యాష్ ప్రైజ్ మొమెంటస్ మళ్ళీ అక్కడ ఇస్తున్నాం. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? వీ గాట్ వెరీ గుడ్ అండి. అంటే ఈవెన్ ద బ్యాండ్స్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ బికాస్ దిస్ ఇస్ క్రియేటింగ్ ఏ ప్లాట్ఫామ్. అంటే ఎగ్జిస్టింగ్ బ్యాండ్స్ కాకుండా కొత్త బ్యాండ్స్కి కూడా వీఆర్ మేకింగ్ ఏ ప్లాట్ఫామ్. సో మాకు ఆల్మోస్ట్ 10 బ్యాండ్స్ దాకా దే సెడ్ yes to this. మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో దాన్ని కర్టెన్ రేజర్ అని బ్యాండ్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. హూ ఆర్ ద బ్యాండ్స్ జామింగ్ అట్ దట్ పర్టికులర్ డే. మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఛాన్స్ ఇచ్చారు కదా, హౌ డు యు ఫీల్? ఐమ్ లైక్ సూపర్ అవుట్. దట్స్ వాట్ నా మాట్లాడడం ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాను. ఐ వాజ్ లైక్ సార్ అన్నారు, నాన్న బాగా చేస్తే మనము వీ షుడ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ టు దెమ్. బట్ అనౌన్సింగ్ నాకు సర్ప్రైజ్ అది. సార్ అండ్ ఎస్కేఎన్గా డైరెక్ట్గా వచ్చి వీల్ క్రియేట్ ఎ ప్లాట్ అంటే ఈ ఈవెంట్ లెవెల్ వెళ్ళిపోయింది అక్కడికి. సో వీఆర్ జస్ట్ పుట్టింగ్ అవర్ ఫింగర్స్ క్రాస్ కాదు, పుట్టింగ్ అవర్ థమ్స్ అప్ టు ప్రౌడ్లీ టు సే దట్ ఎస్ వీఆర్ డూయింగ్ ఎ హ్యూజ్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ విచ్ విల్ సౌండ్ టు ద ఇండియా. సో దట్స్ అవర్ టార్గెట్. ఫ్యాన్స్ కి డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు. Bands-ki direct message, like, you know, all the bands, this is not a competition. Don't think that we're putting rivalry between the bands. This is purely a transparent competition, a platform to make yourselves free, sing yourselves free, compose yourself free. Meeku chance ఇవ్వడం కోసమే మూవీస్లో, మీకు ఐడెంటిటీ ఇవ్వడం కోసమే ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్. There is no rivalry between the bands. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much and thanks to you all అండి. Thank you so much. Thank you. ఎలా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉందా?